जी तो से ट्रेन ट्रेन का ఈరోజు ఊరు రావడం వల్ల మాకు ఈ ట్రైన్ దొరికింది. ఇది జిల్లాలో ఉందన్నమాట. అక్కడ ఇప్పుడు కనిపిస్తుంది మీకు. హలో, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మేము ముగ్గురం కలిసి ఒక విలేజ్కి బయలుదేరాం. మా అన్నయ్య అక్కడ స్కూల్ చదువుతున్న కొంతమంది స్టూడెంట్ని కలవటానికి వెళ్తున్నారు. మేము కూడా అన్నయ్యతో పాటు ఊరు ఎలా ఉందో చూడటానికి బయలుదేరాం. అలా మేము ఊరి వైపు బయలుదేరాం. దారిలో కనిపించే ప్రకృతి చూస్తుంటే ప్రయాణం కూడా చాలా బాగానే అనిపించింది. కొండలు, పచ్చని చెట్టు, పొలాలు. మన ఏరియాలో ఇలాంటి అందమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. మొత్తానికి మేము ఊరికి చేరుకున్నాం. కానీ మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఊరిలో వెళ్ళి చూస్తే ఇల్లు దగ్గర ఎవ్వరూ కనిపించటం లేదు. మా అన్నయ్య ఆమెతో మాట్లాడుతుండగా నేను మాత్రం ఊరు ఎలా ఉందో చూద్దామని ఇటు అటు తిరగడం మొదలుపెట్టాను. ఊరంతా చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువగా పాత పెంకుటిల్లు కనిపిస్తున్నాయి. కొంతమంది కొత్తగా ఇల్లు కూడా నిర్మించుకుంటున్నారు. చూశారు కదా ఊరు ఎలా ఉందో. ఈరోజు నేనైతే ఈ ఊరు విజిట్ చేస్తున్నాను. ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. చూపిస్తాను విలేజ్ ఎలా ఉందో. పెంకిటిల్లు అయితే కోడంచి భయపడిపోయి పాడిపోయింది. మీరు చూస్తున్నారు కదా, చూసారా ఎలా ఉందో ఇక్కడ ఉన్న హౌసెస్. ఇక్కడైతే మేకలు పెంచుతూ ఉంటారు అన్నమాట. చూసారు కదా నేను చాలా బాగుంటారు. ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నారు మీకైతే. చూసారు కదా, నేనైతే వనభంగిపాడులో అయితే ఈరోజు అయితే వచ్చాను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలామంది వర్క్ పనికైతే వెళ్ళిపోయారు. చాలామంది పొలాల పనులు, అలాగే అడవి చెలుపులు ఇలాంటి మొక్కలైనకైతే వెళ్ళిపోయారు. చూసారు కదా, పల్లెటూరు ఈరోజు అయితే విజిట్కి వచ్చాను. ఎలా ఉందో ఇప్పుడు మీకైతే నేను చూపబోతున్నాను ఈ ఊరు ఎలా ఉంటుంది అయితే. అందరూ అయితే ఇంట్లో ఎవరు లేరు, పనులు అందరూ వెళ్ళిపోయారు అన్నమాట. ఇక్కడైతే చిన్న మామిడి చెట్టు ఉంది. చిన్న ఇంటి దగ్గర చిన్న ఇల్లు ఉంది. ఇది ఇక్కడ చిన్న హౌస్ ఉంది. ఇక్కడ చిన్న మామిడి చెట్టు ఉందన్నమాట. చల్లగా చూడు. ఇక్కడైతే పైన కోడి పిల్లలు అయితే పైన ఎక్కువ ఉంది. చూసారా, చూపిస్తుంది మీకు ఎలా ఎక్కుందో.
చూశారు కదా, మీకు చూపించాను కోడ ఎలా చెట్టు పైన ఎక్కుందో. అంటే వేడికి చల్లడానికి ఇంకా కింద అయితే కుక్కలు ఏమైనా ఎత్తుకెళ్ళిపోతాయని చెట్టు పైన అయితే ఎక్కేసింది కోడిపిల్లలు. ఈ హౌస్ ఎలా ఉందో, పెంకుటిల్లు ఇది చాలా చిన్నది. ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. డోర్ సరిలేక ఏమైనా మేకలు దూరిపోతాయనేసి ఇవి అడ్డేసారనమాట. చూసారు కదా, చిన్న చిన్న బొమ్మ ఆవు దూడ ఉంది, పిలుస్తూ వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా ఇది చాలా మంచి బొమ్మ, పిలుస్తుంది అనమాట. చూసారా, ఇది లోపల ఉందన్నమాట. బయట వదిలిస్తే ఇది ఇంకా ఎటువంటి తిరగడానికి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయిందనమాట, గేట్ తీయట్లేదు లోపలికి. అలా ఊరంతా చూసిన తర్వాత ఊరి కింద వైపు ఏమైనా మంచి లొకేషన్ ఉందేమో చూద్దామని మేము ముందుకు వెళ్ళాం. మా చెల్లి మాత్రం స్కూటీ మీద ముందుకు వెళ్ళింది. చెల్లి కొత్త డ్రైవింగ్ నేర్చుకుంటుంది కాబట్టి నేను స్కూటీ ఎక్కాలంటే కొంచెం భయంగా అనిపించింది. అందుకే నువ్వు ముందుకు వెళ్ళు, నేను నడుచుకుంటూ వస్తా అని చెప్పాను. అలా నేను నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ రకరకాల పంటలు కనిపించాయి. మొక్కజొన్నలు, సోలు, ఇంకా కొన్ని రకరకాల పంటలు కూడా సాగు చేస్తున్నారు. ముందుకు వెళ్తుంటే ఇంకా చాలా ప్రదేశం ఉంది, కానీ మేము ఈ లొకేషన్ వరకు వచ్చి కాసేపు ఇక్కడే ఉండిపోయా. ఇదే భయం వేస్తుంది ఇక్కడ, అంటే కొత్త డ్రైవింగ్ కదా. చెల్లి స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, మా చెల్లికి స్టార్ట్ చేయడం తెలియట్లేదు, స్కూటీ తీసేస్తానంటుంది. ఏంటో మరి, చెల్లి కొంచెం జాగ్రత్త. అది ఆన్ చేయే, ఇలా ఉంటుంది మా లేడీస్ డ్రైవింగ్. ఇలాంటి ప్రదేశంలో మా చెల్లి కూడా ముందుకు వెళ్ళి కాసేపు డ్రైవింగ్ నేర్చుకొని తిరిగి వచ్చేసింది. అప్పటికే టైం కూడా అవుతుంది, అందుకని మేము తిరిగి ఊరి వైపు బయలుదేరాం. ఇక్కడైతే చాలా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఇలాంటి దూర విలేజ్లో వస్తే మైండ్ మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అంటే చల్లటి గాలి, చెప్పవసరం లేదు. మీరు ఇలాంటి లొకేషన్స్కి వెళ్తే చాలా మైండ్ మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సరే కదా, ఇదిగో ఇప్పుడైతే జొన్నకాయల తోట చూపిస్తాను. జొన్నకాయల తోట చూసారు కదా, ఇదైతే లోపలికి ఆవులు మేకలు వెళ్ళే లోపలికి వెళ్ళకుండా అయితే కంచె అయితే కట్టేశారు అడ్డుగా. ఎలా నాటుతున్నారు, ఇవి మొలిచిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడ నాటుతారు, అక్కడ నాటుతూ ఉంటారు. ఇలా మా ఈరోజు ప్రయాణం చాలా సింపుల్గా మొదలైంది. ఊరు పచ్చని ప్రకృతి, పొలాలు, మంచి ప్రశాంతమైన లొకేషన్, చివరిలో చాలా బాగానే ముగిసింది.
మా చెల్లి అయితే డ్రైవింగ్ చేస్తుంది. నాకైతే చాలా చాలా భయంగా ఉంది. నాకైతే చాలా భయం వేస్తుంది అనమాట. మా చెల్లి కంప్యూటర్ తీసుకుంది. చూస్తారు మా చెల్లి ఎక్స్ప్రెషన్. అంటే అంతకు భయపడవలసింది అయితే నాకు ఇది మా చెల్లి కొత్త డ్రైవింగ్ అనమాట. లేడీ తెలుసు కదా, అసలు డ్రైవింగ్ వస్తేనే కొంచెం భయంగా ఉంటుంది. అలాంటిది కొత్త డ్రైవింగ్ అంటే అసలు చూసారు కదా ఎలా ఉందో, భయం పుట్టిస్తున్నాను అది. ఇలాగ మొత్తానికి మేము సేఫ్గా తిరిగి ఊరికి వచ్చేసాం. ఈరోజు మా అన్నయ్య స్టూడెంట్కి కలవడానికి వచ్చిన ప్రయాణం ఇలా ఒక చిన్న విలేజ్ ఎక్స్ప్రెషన్గా మారిపోయింది. అయితే ఇంటికి బయలుదేరే ముందు మాకు అనుకోకుండా ఒక మంచి గిఫ్ట్ దొరికింది. చూసారు కదా విలేజ్ అయితే ఎలా ఉందో, రమ్మంగిపాడు విలేజ్ అయితే. ఇక్కడైతే ఎందుకు రావడం జరిగిందంటే మా అన్నయ్య స్కూల్కి పిల్లలు చూడడానికి అయితే ఈరోజు వచ్చాడు. కానీ ఇక్కడ పిల్లలైతే ఇంట్లో లేదనమాట, బయట ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. అందుకే చాలాసేపు వెయిట్ చేసి ఇంకా మా అన్నయ్య అయితే పప్పాలని కొన్నాడు, వచ్చాడు. సాయంత్రం ఇచ్చాను అనేసి చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నాం. చూసారు కదా ఈ ఊరు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాంటి వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి, మన ఛానల్ కోసం సబ్స్క్రైబర్ చేసుకోండి. దొరుకుతుంది తెలుగు అయిపోయి ఇల్లు దగ్గర ఉండవా? ఈరోజు ఊరు రావడం వల్ల మాకు ఈ పైన దొరికింది. ఇది జస్ట్ బిహేవ్ అని కాదు, రాయితేనంట. అదేమిటంటే స్వచ్ఛమైన తేనె. అన్నయ్య స్టూడెంట్కి కలవడానికి వచ్చాం, కానీ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు లక్కీగా తేనె కూడా తీసుకొని వెళ్తున్నాం. మాకు తేనె బాటిల్ ఇచ్చిన అక్కకి చాలా థ్యాంక్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మా గిరిజన ప్రాంతాల గ్రామాల ప్రకృతి కొత్త లొకేషన్స్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.